అంటే ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ రెండు రకాలని చెప్పొచ్చు. ప్రైమరీ హెడేక్స్ కింద మనకి మైగ్రేన్ తలనొప్పి, క్లస్టర్ హెడేక్ అండ్ ట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫలాల్జియాస్ అని రకాలు ఉన్నాయి. సెకండరీ హెడేక్స్ ఏంటంటే బ్రెయిన్లో ఏదన్నా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కానీ, ట్యూమర్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అవి కొంచెం సీరియస్ హెడేక్స్. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేసుకోగలగాలి, వెదర్ అది ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అనేది. ప్రైమరీ హెడేక్స్లోకి వస్తే ముఖ్యంగా మనకి మైగ్రేన్ హెడేక్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం, తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మైగ్రేన్ తలనొప్పి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా సిమ్టమ్స్ చూసుకుంటే ఇది ఒకవైపు వస్తుందండి, వన్ సైడెడ్ హెడేక్. ప్లస్ దీంతోపాటు వీళ్ళకి హెడేక్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఫస్ట్ నిదానంగా స్టార్ట్ అవుతుంది సివియరిటీ, మైల్డ్ ఇంటెన్సిటీలో స్టార్ట్ అయ్యి సివియరిటీ మెల్లగా పెరుగుతుందండి, మోడరేట్ టు సివియర్ అవుతుంది. ఇది హెడేక్ సుమారుగా 4 గంటల పైన ఉంటుందండి. అండ్ ఒక రోజంతా ఉండొచ్చు తలనొప్పి, ఒక 3 రోజుల వరకు మ్యాక్సిమం మనం గమనిస్తాము. దీంతో పాటు హెడేక్తో పాటు చాలామంది వాంతి కానీ లేకపోతే వాంతి వచ్చినట్టు కానీ అట్లాంటి సిమ్టమ్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు.